మీరు కేఎఫ్సీలో చికెన్ తింటున్నారా? బకెట్లకు బకెట్లు లెగ్ పీసులు లాగించేస్తున్నారా? జస్ట్ వెయిట్, ఈ సీన్ ఒకసారి చూడండి. ఈ సీన్ చూశాక మీరు ఇందులో ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి. మీకైతే ప్రస్తుతం బ్లర్గా కనిపిస్తోంది. అది కూడా ప్రస్తుతం మీరు చూసేది కేఎఫ్సీ చికెనే. ఇందులో ఆ చికెన్ అంతా కూడా కుళ్ళిపై కనిపిస్తోంది. అది చూడడానికే చాలా అసహ్యంగా అనిపిస్తోంది. అందుకే మీకు అలా బ్లర్లో చూపిస్తున్నాం. పాడైపోయిన చికెన్ లెగ్ పీస్ల ప్యాకెట్లు అక్కడ ఎన్ని పడున్నాయో ఒకసారి చూడండి. నేలపైనే చికెన్ అక్కడ పడేస్తున్నారు. కనీసం క్లీన్ కూడా చేయకుండా అక్కడ ఉన్న పరిసరాలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక డీప్ ఫ్రీజ్ అయితే ఎంత దారుణంగా ఉందో అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. విజువల్స్ అక్కడ నాకు క్లారిటీగా చూపించడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు. కానీ చూడండి, ఆ ఫ్రిడ్జ్ అది డీప్ ఫ్రీజర్. మనం అక్కడ మాంసాన్ని వాళ్ళు ఫ్రీజ్ చేసుకునే ప్లేస్ అది ఎలాగ తుప్పు పట్టిపోయి ఎంత ఘోరంగా నల్లగా, అసలు ఆ మెయింటెనెన్స్ ఏంటి? అసలు అందులో మనం పెట్టే చికెన్ని తర్వాత వాళ్ళు డీప్ ఫ్రై చేశాక లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటాం. సో అలాంటి ప్లేసెస్లో చికెన్ అంతా కూడా స్టోర్ చేస్తున్నారు. సో ఎంత ఘోరంగా తుప్పు పట్టిపోయి ఉందో ఒక్కసారి చూడండి. ఇదంతా కూడా కేఎఫ్సీ లోపల, అంటే వెనక సైడ్ మనకు ఆ స్టోర్ లోపల డీప్ ఫ్రై చేసే ఆ ప్లేసెస్ అంతా అనమాట. బయట మాత్రం చాలా నీట్గా డెకరేట్ చేసి కనిపిస్తుంటారు. ఈ కేఎఫ్సీ మీరు చూస్తున్నది ప్రస్తుతం తిరుపతిలోది. మరి ఎక్కడ కేఎఫ్సీలో ఎక్కడెక్కడైతే అవుట్లెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగే ఉన్నాయా అంటే చెప్పలేం. మరి మీరు వెళ్ళి అక్కడ లొట్టలేసుకొని చికెన్ తినే ఈ కేఎఫ్సీ స్టోర్ ఎలా ఉందో మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే బ్యాక్ వెళ్ళడానికి ఎవరికి అనుమతి ఉండదు. ముందుకు వెళ్ళి ఆ ఆర్డర్ చేయడమే సరిపోతుంది మనకు. కానీ ఒక్కసారి కిచెన్ వైపు తొంగి చూస్తే కనుక ఇంకొకసారి ఆ ప్రదేశానికి వెళ్ళడానికే మనం చాలా భయపడిపోతాం.